ఏపీ లిక్కర్ స్కామ్ లో అరెస్టుల పరంపర కొనసాగుతుంది. తాజాగా లిక్కర్ స్కామ్ లో డబ్బుల్ని వైట్ చేసిన మనీ లాండరింగ్ నిపుణుడు అనిల్ చోక్రాను ముంబై నుంచి అరెస్ట్ చేసి తీసుకొచ్చి రిమాండ్ కు తరలించారు. అంతకుముందు ఆయన్ను ముంబైకి వెళ్లి పట్టుకుని ఎలా డబ్బులు రూటింగ్ చేశారో మొత్తం తెలుసుకున్నారు. తర్వాత అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు. కేసిరెడ్డి, ముప్పిడి అవినాష్ రెడ్డి డబ్బులను చోక్రా వైట్ చేశారు. ఈ ఆధారాలను కోర్టులో ప్రవేశపెడతారు. అంతవరకు బానే ఉంది. కానీ అసలు సూత్రధారి గురించి ఎప్పుడు బయటకు వస్తుందన్నది కీలకంగా మారింది. ఏపీలో 5 సంవత్సరాల పాటు సాగిన లిక్కర్ దందాలో అంతిమ లబ్ధిదారు ఎవరో ఏపీలో చిన్న పిల్లాడిని అడిగినా చెప్తారు. పాత్రదారులంతా ఇలా కొంచెం సంపాదించుకొని ఉండొచ్చు, కానీ అసలు జేబులు నిండింది మాత్రం సూత్రధారికే. వైట్ చేసి ఇచ్చింది కూడా ఆయనకే. ఆయనెవరో కూడా తెలుసు. సిఐడి సిట్ ఇంకా ఆ దశగా ఎంత దూరం ముందుకు వచ్చిందో ఎవరికి తెలియదు. కానీ ఒకరి తర్వాత ఒకరిని అరెస్ట్ చేస్తూనే పోతుంది. ఆ సూత్రధారి వద్దకు కేసును ఎంత వేగంగా తీసుకెళ్తే కేసు అంత బలంగా మారుతుంది. 5 సంవత్సరాల పాటు మద్యం తగ్గే వారిని తగ్గిస్తామని విపరీతంగా రేట్లు పెంచారు. ఆ పెంచిన రేట్లకు స్వయం తయారీ నకిలీ లిక్కర్ అమ్మారు. వేరే బ్రాండ్స్ ను ఏపీలో దొరకనీయలేదు. ఏపీ బ్రాండ్లు బయట అమ్మనీయలేదు. అచ్చంగా ప్రముఖ బ్రాండ్లను పోలిన నకిలీ మద్యాన్ని తయారు చేసి అమ్మి వేల కోట్లు వెనకేసుకున్నారు. ఆ సొమ్మంతా బంగారంతో పాటు పెట్టుబడుల రూపంలో సూత్రధారికి చేరింది. ఆ లింక్ తేల్చే వరకు ఈ కేసు సాగుతూనే ఉంటుంది. కానీ ఎంత ఎక్కువ కాలం సాగితే అంతగా బోర్ కొట్టేస్తుంది. అందుకే సిట్ ఇందులో వేగం పెంచాల్సిన అవసరం అయితే కనిపిస్తుంది. అలా జరిగితేనే లక్షలాది మందుబాబుల శాపాలకు తగిన శిక్ష పడినట్లు అవుతుంది. 5 సంవత్సరాల పాటు చేసిన అరాచకాలకు చాలా కేసులు రెడీగా ఉన్నాయి. ఒకదాని తర్వాత ఒకటి అలా బయటకొస్తే రొటీన్ అయిపోతాయి. ముందు బయటపడిన కేసులకు సంబంధించి ఓ లాజికల్ కంక్లూజన్ తీసుకురావాల్సిన అవసరం ఉంది. లేకపోతే ప్రజలు కూడా ఆసక్తి కోల్పోతారు. నిందితులు ఇప్పటికే చాలా మంది జైల్లోనే ఉన్నారు. కొద్దిమంది బయటకు వచ్చినా వారి బెయిల్ రద్దు పిటిషన్లపై విచారణ జరుగుతుంది. ఇది ఎంతకాలం సాగితే అంత ఎక్కువగా ప్రజలు రొటీన్ ఫీల్ అవుతారు. లాజికల్ కంక్లూజన్ చూపిస్తేనే ప్రజలకు కాస్త నమ్మకం ఏర్పడుతుంది.